గోవింద 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 గోవింద. అస్మద్గురుభ్యో నమః. అస్మత్పరమగురుభ్యో నమః. అస్మత్పరమేష్ఠిగురుభ్యో నమః. అస్మత్సర్వగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ పరాంకుశదాసాయ నమః. శ్రీమద్వ్యామనమునయే నమః. శ్రీరామమిశ్రాయ నమః. శ్రీ పుండరీకాక్షాయ నమః. శ్రీమన్నాథమునయే నమః. శ్రీమతే శఠగోపాయ నమః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. శ్రీయై నమః. శ్రీధరాయ నమః. ఓం నమో వెంకటేశాయ పద్మావత్యై నమః. మన వెంకటేశ్వర భక్తి ఛానల్ని వీక్షిస్తున్నటువంటి భక్తులకి అందరికీ కూడా అమ్మదయ స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మన ఎస్విబిసి ద్వారా ప్రపంచానికి ఏకాదశ వ్రతమాహాత్మ్యాన్ని గురించి తెలియపరుస్తున్నాం. ఆ యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తున్నామన్నమాట. మే 13వ తేదీ వచ్చినటువంటి వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి. ప్రధానంగా దాని యొక్క ఆచార వ్యవహారాదుల గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. వాటన్నిటినీ మనం క్లుప్తంగా చెప్పుకుంటూ ఏ రకంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి, ఫలితం ఏమిటి అనేటువంటి దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్క వ్రతానికి కొన్ని నియమాలు, నిష్టలు, ఆచారాలు ఉంటాయి. అలాగే ఏకాదశి వ్రతానికి కూడా మన పెద్దవాళ్ళు మహర్షులందరూ కూడా కొన్ని నిర్దేశించారు, మార్గదర్శకాలు మాదిరి. అంటే ఈ రకంగా నివసించాలి, ఈ ఆహారం భుజించాలి, ఈ దేవుణ్ణి ప్రార్థన చెయ్యాలి, ఇటువంటి ఆచారాలు కలిగి ఉండాలి ఏకాదశి అనేసి మన వాళ్ళు చెప్పారు. దీనికి ప్రధానంగా ఆ రోజు మనం ఏం చేస్తామంటే ఉపవాసం చేస్తాం. ఉపవాసము అంటే అంటే సమీపముగా, వాసము అంటే ఉండుట. సమీపముగా ఉండటము ఎవరికి అంటే భగవంతుడికి. అంటే మనం ఆ రోజు ఏ ఆహార పదార్థాలు భుజించకుండా కనుక ఉన్నట్లయితే మనకు ఒక ఆలోచన వస్తుంది, ఓహో ఈరోజు మనం ఎందుకు తినలేదు అని. అప్పుడు మనకేమిటి, ఈరోజు ఏకాదశి కదా, స్వామిని ప్రార్థన చేయాలి, అందుకని మనం ఏమీ తినలేదు అని. అందుకని దీని ఉపవాసం అన్నారు, ఏకాదశి వ్రతం అన్నారు. ఈసారి మే 13వ తేదీ వచ్చినటువంటి వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి, అట్లాగే భద్ర ఏకాదశి, అట్లాగే భద్రకాళి ఏకాదశి, అట్లాగే దీనికి రకరకాలైనటువంటి పేర్లు కూడా ఉన్నాయి. అంటే ఈ యొక్క భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఈ ఏకాదశిని ఆచరిస్తున్నారనేసి మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. దీనిలో ప్రధానంగా అపర అంటే పరిమితము లేనటువంటిది. ఎంత కావాలో పుణ్యం అంత పుణ్యాన్ని ప్రసాదించేటువంటిది ఈ ఏకాదశి. ఇది అనఘ అంటే పాపాన్ని కూడా నశింపజేసేటువంటి ఏకాదశి. ఏకాదశి వ్రత మాహాత్మ్యాలు మనం మామూలుగా చెప్పుకుంటున్నాం. ఉదయం లేవటం అంటే దశమి రోజు రాత్రి నుంచినే ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించి ఏకాదశిని చేసి ద్వాదశి పారాయణంతో దీన్ని మనం ముగిస్తూ ఉన్నాం. ఈ దశమి రోజు రాత్రే మనం సంకల్పం చేసుకుంటాం, రేపు భగవంతుడి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నామనేసి. నేల మీదో లేకపోతే మంచం మీదో యథాశక్తి వాళ్ళ వయస్సుని బట్టి, వయోధర్మాన్ని బట్టి కూడా ఆచరించవచ్చు. ఈ ఏకాదశిలో నిర్జల ఏకాదశి, అట్లాగే జలం అంటే జలభక్షణ ఏకాదశి, అట్లాగే ప్రసాద స్వీకరణ ఏకాదశి, ఈ రకంగా కూడా ఉన్నాయి. ఎవరెవరి మతంలో వాళ్ళకి ఎట్లా ఉందో ఆ రకంగా ఆచరించడం ప్రధానం. నిర్జల ఏకాదశి అంటే పూర్తిగా జలం కూడా అంటే నీళ్లు కూడా తాగకుండా ఉండేటువంటిది. వైష్ణవ సాంప్రదాయాల్లో కొన్ని విశేషంగా ఉన్నాయి. పెరుమాళ్ళకి నివేదన పెట్టాలి కాబట్టి నివేదన ప్రసాదం తీసుకోవాలి, ఆ తీర్థాన్ని స్వీకరించాలి అనేసి.
ఇట్లాగా వాళ్ళ వాళ్ళ ఆచారం ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా చేయాలి. ఈ అపర ఏకాదశి రోజు విశేషంగా భగవంతుణ్ణి ప్రార్థన చేయటమే, విష్ణు ఆరాధన చేయటము, తులసి ఆరాధన చేయటం, గోమాతని పూజించటం. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం, అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం. జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. జేజేలు పలికేము గోమాత, సిరులిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవెల్పు వైతివే గోమాత. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. గోవులున్న ప్రదేశం ప్రాణవాయు నివాసం, గోవులతో వర్ధిల్లును ప్రకృతి వ్యవసాయం. ఆవు పాలలో ఉన్నది వేల ఔషధాల గుణం, గోమూత్రం గోమయము సర్వరోగహరం. గోవే దిక్కనే నేటి శాస్త్ర విజ్ఞానం, గోవుకు మృక్కెరా ప్రతి శాస్త్రం వేదం. ఓ ధూళిని దేవతలే ధరించెదరురా, ఓ శక్తిని ఓంకారమి కీర్తించునురా. జేజేలు పలికేము గోమాత, సిరులిచ్చి వరమిచ్చే గోమాత, కరుణించి కాపాడి గోమాత, ఇలవెల్పు వైతివే గోమాత. జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం. గోమాత గోమాత గోప్రదక్షిణం చేసిన భూప్రదక్షిణం పుణ్యం, గోమాతే నివారించు కలుషిత పర్యావరణం. గోపూజ మహిమ వలన కలుగును ఆత్మజ్ఞానం, గోపోషణమే వసగును అద్భుత ఘన విజయం. గోవుకు వందనం మహాపాపహరణం, గోదర్శనమే బహుపుణ్య నది స్నాన ఫలం. గోసేవే గోవిందుని ఆదేశమురా, గోరక్షణ మన తక్షణ కర్తవ్యమురా. సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి, సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి. భారతీయ సంస్కృతికి గో సంతతి మూల
ఇవన్నీ కూడా ప్రధానంగా ఉన్నాయి. వీటిలో విష్ణు సహస్రనామ పారాయణ చేయటం అనేటువంటిది గొప్ప విశేషం. సామూహికంగా చేయటం అనేటువంటిది ఇంకా చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఒక మనిషి సాధించలేనిది 10 మంది కలిసి సాధిస్తారు అనేసి మనకు తెలిసినటువంటి విషయమే. అందరం కలిసి కూడి ఇరుందు కుళిందేలూరింబావాయ్ అంటుంది ఆండాళ్ళు. అంటే అందరం కలిసి భగవంతుణ్ణి అనుభవిద్దాము అనేసి అక్కడ ఆమె యొక్క ఆంతర్యం అన్నమాట. అందుకని మనం అందరం కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. శుభాంగస్యంతిదస్రష్టా కుముదక్కువలేశయః గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః అనివర్తి నివృతాత్మా సంక్షేప్తా క్షేమకృత్స్యవః శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబరః శ్రీధశ్రీసర శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వక్షస్వంగస్యానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిచ్ఛిన్న సంశయః ఉదీర్ణ సర్వతశ్చక్షురనీశः శాశ్వతస్థిరः భూషయో భూషణో భూతి విశోకः శోకనాశనः అచ్చిష్మానచ్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనः అనిరుద్ధో ప్రతిదర ప్రద్యుమ్నోమిత విక్రమः కాలనేమినిః వీర శౌరిः శూరధనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవః కేశిహా హరిః కామదేవ కామపాల కామీ కాంతకృతాగమః అనిర్దేశ్య వపు విష్ణు వీరోऽనంతో ధనంజయः బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధనः బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియः మహాక్రమో మహాకర్మ మహాతేజో మహారగः మహాక్రతుర్మహాయజ్వ మహాయజ్ఞో మహాహవిః సవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతి స్తోత్రారణ ప్రియః పూర్ణః పూరయితా పుణ్య పుణ్యకీర్తిరనామయః మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః సద్గతి సద్గుతి సత్తా సద్భూతి సత్పరాయణః శూరసేనో యదుశ్రేష్ఠ సన్నివాసः సుయామనః భూతావాసో వాసుదేవ సర్వాసు నిలయో నలః దర్పః దర్పరో దుగ్ధో దుగ్ధరోధాపరాజితः విశ్వమూర్తిర్మహామూర్తి దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్తిः శతాననः ఏకోనైకः సవక్రమ్యన్వర్తనవనమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలः సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ వీరః విషమः శూన్యో గుడాసీరచలశ్చలः అమానీ మానదో మాన్యో లోకస్వామీతి లోకదృక్ సుమేధా మేధదో ధన్యా సత్యమేధాధరాధరः తేజో వృషో యుధిధర సర్వశస్త్రభృతాంబరः ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజः చతుర్మూర్తి చతుర్బాహు చతుర్వ్యూహ చతుర్గతిః చతురాత్మా చతుర్భావా చతుర్వేద వివేకపాత్ సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిః శుభాంగో లోకసారంగ సుతంతు వర్ధనః ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ఉద్భవः సుందరः సుందో రత్ననాభः సులోచనः ఆర్కో వాజసనः శృంగి జయంతः సర్వవిజ్జయీ సువర్ణబిందురక్షోభ్య సర్వభాగీశ్వరేశ్వరः మహాహృదో మహాగతో మహాభూతో మహానిధి కుముదకుందర కుంద పర్జన్యః పావనో నిలః అమృతాంశో అమృతవపు సర్వజ్ఞः సర్వతోముఖः
సులభ సురద సిద్ధ శత్రుజిశత్రురావణ. ఏకాదశికి గుడికి వెళ్ళటం ముందు మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్క మతంలో ప్రధానంగా ఏదో ఒక రోజు చూసుకుని వాళ్ళ యొక్క మతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. మన హిందూ ధర్మంలో 7 రోజులకి 7 దేవతలు ఉన్నారు. 7 దేవతల్ని మనం ఆరాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకు 3,000,000 దేవతలు ఉన్నారు, ఒక దేవత కాదు. అందరికీ ఒక దేవత ఉంటే మనకు 3,000,000 దేవతలు ఉన్నారు. 3,000,000 ఏకాదశి కూడా వస్తుంది. వైకుంఠ ఏకాదశి కూడా మనం చెప్పుకుంటున్నాం. 3,000,000 ఏకాదశి స్వరూపమైనటువంటి నారాయణుడు సాక్షాత్తు కటి వరద హస్తాలతో ఉన్నటువంటి వెంకటేశ్వరుని పూజించడమే ప్రధానం. కాబట్టి మనం ఏకాదశి ప్రతిరోజు గుడికి వెళ్ళమంటే అందరికీ బద్ధకమే. ఏకాదశి రోజైనా, ఒక శనివారమైనా, ఒక శుక్రవారమైనా, ఒక మంచి రోజైనా భగవద్ దర్శనానికి వెళ్ళి ప్రతి ఒక్క ఊర్లో ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని శుభ్రపరిచి భగవంతుడికి నివేదనకి మనది శక్తి కొలది పండో పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయశ్యతి తదహం భక్త్యుపకృతం గస్నామి ప్రయతాత్మనః. పరమాత్మ చెప్పినట్టుగా తనకు ఉన్న దానిలో అంత సమర్పణ చేసి అర్చకులని సేవించి తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి రావటం అన్నటువంటిది ఒక గొప్ప సాంప్రదాయం, సంస్కృతి, ఆచారాలు అవన్నీ. వాటిని మనం ఏకాదశి రోజైనా ఆచరించటం ప్రధానం. ఈ భద్రకాళి ఏకాదశి, అపర ఏకాదశి, అట్లాగే అఘన ఏకాదశి, ఇటువంటి పేర్లతో ఉన్నటువంటి ఈ ఏకాదశిని మనం ఆచరించబోయే ముందుగా మనం వ్రతధర్మాల గురించి తెలుసుకోవాలి. వ్రతధర్మం అంటే ఏమిటి? ఉదయం లేవటం, స్నాన సంధ్యాది అనుష్ఠానాదులు పూర్తి చేసుకోవటం, భగవంతుణ్ణి ప్రార్థన చేయటం, నీకు దగ్గరగా ఉంటారనేసి ఆయనతో ప్రతిజ్ఞ చేయటం, అట్లాగే ఆయన్ని ప్రేమించటం ప్రధానంగా, భక్తిపూర్వకంగా ఆయనకు ఆరాధన చేయటం, ఆయన నామాలని స్మరించటం, ఆయన యొక్క కథలని 10 మందికి చెప్పుకోవటం, 10 మందితో వినటం, 10 మందితో కలవటం, భగవంతుడిని ప్రార్థన చేయటం. అయితే ఈ అపర ఏకాదశి ఎవరు ఆచరించారు ఇంతకు మునుపు? ఈరోజు వచ్చిందా ఏకాదశి? కాదు కదా. దీనిని ఎవరు ఆచరించారంటే చాలా కాలం కిందట మహిధ్వజుడు, వజ్రధ్వజుడు అనేసి 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. ఆ 2 అన్నదమ్ములు ఏంటంటే మహిధ్వజుడు చాలా గొప్పవాడైనటువంటి వాడు, అంటే అనేక దాన ధర్మాలు చేస్తూ ఏకాదశి వ్రతాలు ఆచరించేటువంటి వాడు. తమ్ముడు వజ్రధ్వజుడు చాలా క్రూరుడు. ఒక తల్లి బిడ్డలే, ఒకడు అట్లా ఉన్నాడు, ఒకటి ఇట్లా ఉన్నాడు. అంటే ప్రహ్లాదుడు వాడి తండ్రి అయినటువంటి వాళ్ళు ఎట్లా అయితే ఉన్నారో అట్లా అన్నమాట. ఈ వజ్రధ్వజుడు ఏం చేశాడంటే మహిధ్వజుడిని సంహరించేశాడు. ఆ యొక్క చెట్టు కింద, ఒక చెట్టు కింద, రాగి చెట్టు కింద పాతి పెట్టాడు శవాన్ని. ఆ యొక్క శవము దయ్యంగా రూపాంతరం చెంది అక్కడ వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని పీడించి కాలక్షేపం చేస్తూ ఉన్నది. ఒకానొక సమయంలో అక్కడ ధౌమ్య మహర్షి అనేటువంటి ఒక మహర్షి ఉండేవాడు, మనకు చాలా గొప్పవాడు ఆయన. ఆ దోవను వెళుతూ ఉంటే అతన్ని కూడా పీడించిపోయింది మహిధ్వజుడి యొక్క ఆత్మ. అప్పుడు ఆయన దివ్య దృష్టితో చూసి ఓహో ఈ రకంగా జరిగిందా అనేసి చాలా బాధపడి అతను ఏం చేశాడంటే మహిధ్వజుడు యొక్క ఏదైతే వికృత రూపముందో, ఏదైతే దయ్యమ రూపముందో, ఏదైతే పిశాచి రూపముందో దాన్ని పోయేదానికి అతని యొక్క స్థానంలో ఉన్నట్లుగా అతని పేరు గోత్రం మీద ఇతను ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఇప్పుడు మనం గుడికి వెళ్ళంగానే గోత్రం పేరు చెప్పుకుంటాం. ఎందుకంటే ఇందుకే మనం చేసినటువంటి ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిత్యర్థం మమ గృహే సర్వమంగళ కార్యాన్ని అనుకూల సిత్యర్థం ఒక సంకల్పం చెప్పుకుంటాం. అందరం బాగుండాలని కోరుకుంటాం, ప్రపంచ శాంతిని కోరుకుంటాం. ఇది హిందూ ధర్మమే, మిగతా ధర్మాదుల్లో ఇది లేదు. అందుకని ఆయన ఏం చేశాడు, ధౌమ్య మహర్షి పాపం ఇటువంటి పిశాచగ్రస్తుడు, వాస్తవంగా చాలా మంచివాడు కాబట్టి అతనిని మనం ఏదైనా సరే చేద్దామన్నటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాడు. అతనికి పిశాచి బాధ నివృత్తి జరిగిపోయింది. అటువంటిప్పుడు ఏమైందంటే వెంటనే ఆయన పుష్పక విమానం వచ్చింది. ఎక్కడి నుంచి? సాక్షాత్తు వైకుంఠం నుంచి. దానిలో ఎక్కి ఆ యొక్క ధౌమ్య మహర్షి కృతజ్ఞతలు తెలియపరిచి ఆయన వైకుంఠానికి చేరిపోయాడు అనేసి
ఇది స్కాంధ పురాణాంతర్గతంలో ఉన్నది అనేసి మన పెద్దవాళ్ళు చెబుతున్నారు. ఇది పురాణ కథ, అంటే వాస్తవమైనటువంటిదే జరిగిందే. ఇక అక్కడి నుంచి మనకు తెలిసింది ఒక వ్రతాన్ని కనుక ఆచరిస్తే దానికి విశేషమైనటువంటి ఫలితం వస్తుందని. ఇక్కడేమొచ్చింది, ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల బ్రహ్మహత్యాదులు పోతాయి, అట్లాగే జీవహింస చేసినటువంటి పాపాలు పోతాయి. అట్లా మహాపాపాలు ఏవైతే చేస్తున్నామో మనకు తెలియకుండా తెలిసే అవన్నీ కూడా పోతాయి. చివరిలో సాక్షాత్ పరమాత్మ యొక్క పాదాలని ఆశ్రయించేదానికి అవకాశం దొరుకుతుంది అని ఈ యొక్క అపర ఏకాదశి ద్వారా మనకు తెలుస్తుంది. దీన్ని మనమందరం కూడా చక్కగా మే 13వ తేదీ ఆచరించి ఆ యొక్క వెంకటేశ్వరుడి యొక్క పాదాలని మనం ప్రార్థన చేస్తూ అమ్మవారి యొక్క ఆశీస్సులు మన మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వ్రతాన్ని ఆచరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓ